Please do subscribe to Prajabheri News Channel. సార్ రంగనాథ్ సార్ రెడీ స్వాగతం. ఓం సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రవాన్ తపోవిం విశ్వలో కృపా అత్యధికంగులం పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చవ్యం ఉదాహృతశేషానః యదన్నే పక్క పెట్టండి సార్ మంచిగా నిలబడి ఒక భక్తి గీతంతో మనకి ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. కోకిల అనే పేరుతోటి బిరుదుతోటి హాస్యలుతున్నటువంటి నా ప్రీతం తమ్ముడు నాగరాజు గారు, కోకిల నాగరాజు గారు తెలుగు పండితుడిగా పనిచేస్తున్నారు. ఒకసారి అందరు నిలబడాలి. ఓకే 1 సెకండ్ కొట్టేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది, మైక్ రాకుంటుంది, మాటలు చెప్పేస్తుంటుంది. జనం టికెట్ లేకుండా ఎక్కినా కూడా వాటేసుకొని పోతుంది. ఉచితం. ఓకే, శుభం. మంచి విషయాలు మనం చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి ఈ సభలో 2 అంశాలు నేను ముందుకు తీసుకురాబోతున్నాను సార్. మీ అందరికీ మీరంతా మహామహులు. మిమ్మల్ని మేము కోరేది ఒకటే, సహోదరితో మీ సమయం మాకు ఇవ్వాలని కోరుతున్నాం. కొంచెం లెంగ్తీ అయినా మధ్యలో కళాకారులు ఉన్నారు, సాయిల వల్ల ఆశ్రగంగా గారు, ఇక ప్రముఖమైనటువంటి కళాకారులు అన్న మేము కూడా పాడతాను కదా. వీళ్ళంతా నా జీవితంలో చాలా సంవత్సరాలుగా అనుబంధాన్ని పెనవేసుకుపోయినటువంటి కళాకారులు. నేనేదో గొప్ప కళాకారులని వాళ్ళు అంటారు, కానీ అది నిజం కాదు, అబద్ధం. వాళ్ళు ఇంటర్నేషనల్ ఫేమస్. వాడు కోకిల నాగరాజు ఉన్నాడు, మా గురుగారు మా అన్న పెద్దన్న అంటాడు. అది నిజమే, కానీ నాకన్నా వీళ్ళు చాలా మెట్లు పైకి ఎక్కినటువంటి మన నిజామాబాద్ సంస్కృతి సాంప్రదాయాన్ని చాలా ఎత్తుకు తీసుకుపోయినటువంటి మహాకళాకారు ఆస్ట గంగాధర్, సాయి లవోల. వీళ్ళు జానపద రంగాన్ని అలాగా అంటిపెట్టుకొని ఒక ఉన్నత శిఖరాలకి తీసుకెళ్ళినటువంటి మహానుభావులు. వాళ్ళు నన్ను అంత ప్రేమగా అర్థం చేసుకుని మా అన్న వీడు అని అనడం అనేది ఏదైతే ఉందో నేను చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను. తమ్ముడు శిరస్సు వంచి నమస్కరిస్తున్న. హ్యాట్సాఫ్. మీ ప్రతిభకు ఒకసారి తప్పకుండా కార్యక్రమంలో ఈరోజు మనం మొదటి చేయబోయే అంశం ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా ముఖ్యంగా పనిచేస్తున్నటువంటి కొబ్బర్ల సురేష్ గారు ఉన్నారు. వారు చాలా పుస్తకాలు 30 పుస్తకాలు రాసేసి ఉన్నారు. వారు ఏం చేశారు అంటే, చిన్న సబ్మిషన్ అని చెప్పి ఒక బుక్ ఈ రోజు ఆవిష్కరిస్తే మీ సభలో నాకు ఒక ఆనందం కలుగుతుంది అని కోరారు. ఆ పుస్తకాన్ని ఇప్పుడు మన ఈనాటి ముఖ్య అతిథిగా గారైనటువంటి బాలల నేస్తాము చాచా నెహ్రూ అంటూ ఉంటారు. అది పాత మాట. బాలల మనసు ఉన్నటువంటి మన బాపు దాతన్న గారి విఠల్ గారు వారిని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం.
పోలీసులని మనం దూరంగా ఉంటుంటే కాదండి మేము ఫ్రెండ్లీ పోలీసులు అంటారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే మన భుజం మీద ఆయన తెగేస్తే మనల్ని పట్టుకోతుంటుందని మనం అనుకుంటూ ఉంటాం. కాదయ్యా మీరే మా భుజం మీద చేయండి అని ఎంతో స్పోర్టివ్గా సరదాగా ఆయన ఏం చెప్పాడు అంటే, K6లో నా జాదు ముచ్చట్లలో తను కూడా ఒకసారి వస్తే ఏం చెప్పాడు అంటే, మేము మామూలు వాళ్ళమే కానీ సార్ కూడలిలో ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నప్పుడు పద్మవ్యూహంలో కృష్ణుడు లాంటి వాళ్ళం చక్రం అడ్డు వేయకపోతే క్షణం ఆగిపోతే ప్రమాదాలు ఎన్నో జరిగిపోతాయి. అలాంటి స్థితి మా పోలీస్ డిపార్ట్మెంట్లో నెలకొని ఉన్నటువంటి ఈ స్థితిలో మరి ఆయన ఇలాగ కవితలు రాస్తూ కథలు రాస్తూ రాసిన కథల్ని వినిపించడమే కాకుండా ప్రింట్ మీడియాలో తీసుకొచ్చి పుస్తకాల రూపంలో తీసుకొని వచ్చి పంచడం ఏదైతే ఉందో అది చాలా గొప్ప విషయం. చాలా గర్వపడుతున్నాం. మనందరం కూడా ఒకసారి గర్వపడుతూ అసలు చిన్నగా ఒక విషయం ప్రస్తావించి ముగించి ముందుకు వెళ్దాం. అందరికీ నమస్కారం. ఒక వ్యక్తిగా ఒక 10 మందికి చెప్పగలుగుతాము, ఒక పోలీసుగా ఒక 100 మందికి చెప్పగలుగుతాము, కానీ ఒక కవిగా మాత్రం ఒక 1000 మందికి చెప్పగలుగుతాము. రాసిన పుస్తకం ఒక 20 years వరకు లైబ్రరీలో కానీ మీ ఇళ్లలో కానీ ఖచ్చితంగా ఉంటుంది. అది మా యొక్క రచయితకు పౌరులకు మా మధ్యలో మెదిలిన ఆలోచనలు వేదనలు మాకు సమాజానికి మంచి జరగాలనే ఉద్దేశంతో కొన్ని ఈ పుస్తకాల రూపకంగా మీకు అందించడం జరుగుతుంది. మరి పోలీసు నేను ఏఎస్ఐ పొగాల సురేష్ నా పేరు, ముప్పల్ పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నాను, నిజామాబాద్ అనేది. మా డీజీపీ గారి ఆదేశానుసారము ప్రజలతోటి ఫ్రెండ్లీగా ఉండాలనే సంకల్పంతో ఈ సాహిత్యంలోకి రావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా 30 పుస్తకాలు రచించడం జరిగింది. టోటల్ 20,000 పుస్తకాలు ఉచితంగా పంచాను. నేను ₹1 కూడా నేను ఆశించలేదు. ఇప్పటి వరకు ఒక 6 lakhs వరకు నేను ఈ సాహిత్యంకి ఖర్చు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ సాహిత్యం అనేది వ్యాపారం కాదు, సాహితీ రక్షతో రక్షత. అంటే మనం సాహిత్యాన్ని రక్షిస్తే సాహిత్యం నన్ను ఎంతో ఉన్నత స్థానంలోకి తీసుకెళ్ళింది. అలాగే సేవారంగం కూడా అంతే. బడి పిల్లల కంటే చిన్న పిల్లల కంటే చాలా ఇష్టం నాకు. మొన్న 50 మందికి ఇంతకుముందు 30 members కూడా మెడల్స్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని నాకు ఈరోజు ఈ సేవా పురస్కారం ఇస్తున్నారు. అందులో మా ఈ సార్లందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.